నేడు తిహార్ జైలు నుంచి కోర్టుకు కవిత హాజరు కానున్నారు. ఆమెను ఉదయం 10:30 కోర్టు ముందు సీబీఐ ప్రవేశపెట్టనుంది. సీబీఐ వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. నిన్న తిహార్ జైల్లో ఉన్న కవిత అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఇటీవల జరిపిన సీబీఐ విచారణలో సహకరించకపోవడం వల్లే అరెస్టు చేసినట్లు సమాచారం. సీబీఐ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు కవిత ఇవ్వలేదని, లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్ర చేశారని సీబీఐ ఆరోపణలు చేసింది. దాంతో నేరుగా కస్టడీలోకి తీసుకుని సీబీఐ ప్రశ్నించనుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జైల్లో కవితని సిబిఐ అరెస్ట్ చేసిన అనంతరం ఈరోజు ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు కవితను ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. 10:30 ప్రాంతంలో కవితను జైలు నుంచి నేరుగా సిబిఐ మరోసారి తమ ఆధీనంలోకి తీసుకొని సెక్యూరిటీ నడుమ అక్కడి నుంచి రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ అరెస్ట్ కి సంబంధించి అధికారికంగా మెజిస్ట్రేట్ కి కూడా తెలియజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కస్టడీ కూడా కోరే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ముందుగా కోర్టు అనుమతితో కవితను విచారిస్తామంటూ కూడా సిబిఐ రౌజ్ అవెన్యూ కోర్టులో ఇన్ఫర్మేషన్ షేర్ చేసి కోర్టు అనుమతి పొందినప్పటికీ ఇప్పటి వరకు కవిత మొదటి ఇన్వెస్టిగేషన్ లో సిబిఐ అధికారులకు సహకరించకపోవడము, అడిగిన వాటికి సమాధానాలు ఇవ్వకపోవడము, వేటితో తనకు సంబంధం లేదు, నేను దీంట్లో ఇన్వాల్వ్ కాదంటూ కూడా ప్రతిసారి దాటేసేటువంటి ప్రయత్నం చేసింది కవిత అంటూ కూడా సిబిఐ ప్రత్యేకంగా ఈ మొదటి రోజు విచారణని దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా విచారణ చేపడితే కవిత వాస్తవాలు ఒప్పుకోదు, ఈ కేసులో అరెస్టు చేసి పూర్తి స్థాయిలో తనను అదుపులోకి తీసుకోవాలన్న ఒక ఆలోచనతోటే సిబిఐ నిన్న అఫీషియల్ గా అరెస్టు చేస్తున్నామంటూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ ని కవితకు షేర్ చేసి వారి కుటుంబ సభ్యులకు కూడా సిబిఐ అధికారులు ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కోరంట్ల బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, తన ఏదైతే మొబైల్ డేటాని రిట్రైవ్ చేసిన తర్వాత కవితతో జరిపినటువంటి చాటింగ్స్ అన్నిటిపై కూడా దృష్టి పెట్టి దాని కోణంలోనే సిబిఐ అధికారులు మొదటి రోజు విచారించడము, నిన్న విచారించేటువంటి ప్రయత్నంలో కూడా కవిత దాన్ని దాటివేసేటువంటి ప్రయత్నం చేసినందుకే సిబిఐ అధికారులు అధికారికంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ముందుగా 10 రోజుల పాటు కస్టడీ కోరేటువంటి అవకాశాలు కనిపించాయి. కానీ ఇప్పుడు కేవలం 6 రోజులు మాత్రమే కస్టడీ కోరి 6 రోజుల పాటు కవితను కస్టడీలోకి తీసుకొని సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి తరలించి కవితను విచారిస్తారా, లేదా జైల్లో పూర్తి స్థాయిలో సిబిఐ అధికారులకు అనుమతి ఇవ్వాలి, అన్ని రకాలుగా ఉపయోగించాల్సినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నిటి కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టు అనుమతి మేరకు తిహార్ జైల్లోనే విచారణ చేపడతారనే దానిపై మాత్రం ఇంకా మరి కాసేపట్లో ఒక స్పష్టత రానుంది. ఈ 100 కోట్ల కుట్ర కాన్స్ఫరెన్స్ కి సంబంధించి ప్రధానంగా సిబిఐ అధికారులు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ 100 కోట్లు ఎవరు సమకూర్చారు, ఎక్కడి నుంచి సమకూరాయి, మీ పాత్ర ఏంటి, మీరెందుకు ఈ తెలుగు వ్యాపారవేత్తలంతా కూడా ఒకే గ్రూప్ గా ఏర్పాటు చేసి దాని ద్వారా 33% వాటా పొందేటువంటి ప్రయత్నం చేయడము, దాంట్లో శరత్ చంద్రారెడ్డిని మీ తరఫున బినామీగా పెట్టడము, ఇవన్నీ కూడా సిబిఐ గతంలోనే క్వశ్చన్ చేసింది. అనేక సార్లు 160 సిఆర్పిసి ఒకసారి నోటీసులు జారీ చేయడము, 91 సిఆర్పిసి నోటీసులు జారీ చేయడము, గతంలోనే సిబిఐ ప్రొసీజర్ ప్రకారంగా నోటీసులు ఇచ్చినప్పటికీ కవిత పెద్దగా దానికి రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఢిల్లీలో జైల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి సిబిఐ అధికారులు ఇది సరైనటువంటి సమయం కాబట్టి కవితను విచారించి ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ కూడా బయటికి తీసి ఇమీడియట్ గా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్న ఉద్దేశంతో సిబిఐ రెండోసారి నిన్న కవితను విచారించేందుకు జైలుకి వెళ్ళినప్పుడు కవిత సహకరించకపోవడంతో తనను అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో సిబిఐ అధికారులు తిహార్ జైలు నుంచి కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు కూడా సిబిఐ కేసుకి సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తుందా, లేదా అడిగిన విధంగానే సిబిఐ అధికారులకు 7 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుందా అనే దానిపై మాత్రం 11 గంటలకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సందీప్, రవితేజ, అంటే కవిత రెగ్యులర్ బెయిల్ కోరుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్ ఏదైనా ప్రభావం చూపే నేపథ్యం ఉందా? కవిత రెగ్యులర్ బెయిల్ సంబంధించి 20వ తేదీన విచారణ చేపడతామన్నారు. గతంలోనే అనేక సార్లు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ తన కొడుకు ఎగ్జామ్స్ అంటూ ఒక సాకు చూపించి దాని ద్వారా బెయిల్ పొందేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కోర్టు అవేవి కూడా అప్రూవ్ చేయకుండా కేవలం ఆ కేసుకు సంబంధించినటువంటి కుట్రపైనే దృష్టి పెట్టి కవితకు ఆ బెయిల్ రిజెక్ట్ చేసుకుంటా వస్తా ఉంది, నిరాకరిస్తుంటా వస్తా ఉంది. నిన్న సిబిఐ అధికారులు అరెస్ట్ దాన్ని కూడా సవాల్ చేస్తూ తన న్యాయవాది నిన్న రంజాన్ సెలవు కావడంతో ఇమ్మీడియట్ గా అందుబాటులో ఉన్నటువంటి జడ్జి దగ్గరికి ఈ ఫైల్ ని మూవ్ చేయడం,
జడ్జి ఇమ్మీడియట్ గా రెగ్యులర్ సెషన్స్ లోనే ఈ వ్యవహారం డీల్ చేసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు రెగ్యులర్ గా జరిగేటువంటి కోర్టుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ లోనే కవితకు సంబంధించిన సిబిఐ అరెస్టు సవాలుకు సంబంధించి ఈ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో చాలా క్లియర్ గా ముందస్తు ఇంటిమేషన్ లేకపోవడము, ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడము, దాంట్లో నోటీసులు ఇవ్వకపోవడంతో మాత్రం కవితను అరెస్టు చేశారు అంటూ మాత్రం సిబిఐ తరపు న్యాయవాది ఆ వివరాలు అందజేశారు. వ్యక్తిని అరెస్టు చేయాలన్నా ముందుగా నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్న తర్వాత కవితను అరెస్టు చేయాల్సి ఉంటుంది. నిన్న తిహార్ జైల్లో కవితను అరెస్ట్ చేసే టైంలో సిబిఐ ఎలాంటి ప్రొసీజర్ పాటించలేదు, కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదు, 41 సిఆర్పిసి నోటీసులు అందజేయలేదు. ఇది అరెస్టు మాత్రం వ్యతిరేకిస్తూ సిబిఐ ఈ రోజు కోర్టులో వేసినటువంటి ఈ పిటిషన్ కి సంబంధించి విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటు కవిత తరఫున న్యాయవాది వేసినటువంటి పిటిషన్ పైన విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కవితని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తుందా, సిబిఐ అడిగిన విధంగానే 7 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుందా అనే దానిపై మాత్రం 11-11:30 లోపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.